ఈ రోజుల్లో యువత నిర్వీర్యమయ్యేది చదువు రాకో, చదువు లేకో, ఉద్యోగాలు సంపాదించలేకో, వ్యసనాలను బారిన పడో కాదు. యువత నిర్వీర్యమయ్యేది తన శక్తిని తాను నమ్ముకోకపోవడం వల్ల, ఇతరుల్లా బతకాలని ఆశించడం వల్ల, ఆశపడడం వల్ల. ఎందుకంటే నిజానికి మన మనిషి ఎవరైనా సరే తనలాగా తాను బతకాలనుకోవడానికి పెద్ద ఖర్చే ఉండదు. కానీ ఎప్పుడైతే పక్కవాడిని చూసి వాడిలా బ్రతకాలని కోరుకుంటామో అప్పుడే మనిషికి ఖర్చులు పెరుగుతాయి, పతనం కూడా మొదలవుతుంది. అప్పుడే చిన్నప్పుడు పిల్లలు మన దగ్గరకు వచ్చి, నాన్న మా ఫ్రెండ్స్ దగ్గర 100 రూపాయల పెన్ను ఉంది, నాకు కూడా కొనిమ్మనగానే 100 కదా అని మనం కూడా కొనిచ్చేస్తాం. కానీ ఈ సమయంలో ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని, నాన్న నువ్వు చదివేది ఈ 1వ తరగతికి 100 రూపాయల పెన్ నీకెందుకు అవసరం, నువ్వు పెద్ద క్లాసులకు వెళ్ళాక నేనే కొనిస్తాను, అయినా వాడి హ్యాండ్ రైటింగ్ బాగోదు కాబట్టి 100 రూపాయల పెన్తో రాస్తున్నాడు, నీ హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నువ్వు 100 రూపాయల పెన్నుతో కాదు రూపాయి పెన్నుతో రాసిన మంచి మార్కులు నీకు వస్తాయి అని మన గొప్పతనం మన చేతిరాతలో ఉంటుంది, కానీ రాసే పెన్నులో ఉండదు అని అర్థమయ్యేలా పాజిటివ్ మేనర్లో మనం చెప్పాలి. అలా చెప్పకుండా వాడు ఇతరులతో పోల్చుకోగానే ఆ పోలికలను మనం సమర్థిస్తున్నట్టుగా వాడు అడిగింది కొనిస్తే రేపు ప్రతి దాంట్లో కూడా వాడు ఇతరులతో పోల్చుకుంటాడు. అది చాలా ప్రమాదకరం కదా. కాబట్టి చిన్నప్పటి నుండే మనం మన పిల్లలకి ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాదు, పిల్లలకు చిన్నప్పటి నుండి ప్రతిదీ స్వయంగా వారి పని వారు చేసుకునేలా చూడాలి. అన్నం తింటూ ఉంటే కింద పడేస్తున్నాడు కదా అని మనం తినిపించడం మొదలు పెడితే వాడికి ఎప్పటికీ కూడా తినడం రాదు. 4 సార్లు పడేస్తాడు, 5వసారి వాడే చక్కగా తింటాడు. లేదా తినేలా మనం వాడికి గైడెన్స్ ఇవ్వాలి. అంతేగాని మనమే తినిపించుకుంటూ పోతే వాడికి అసలు తినడమే రాదు. అలాగే ఒంటరిగా బయటికి పంపిస్తే ఏ ఆడపిల్లనైనా మనము సరే అని భయపడి ఎవరినో మనము వెంట పంపిస్తాం. అలా ఎంతకాలం అని తోలేస్తాం, ఎంతకాలం అని వాటంతటా వాళ్ళు వెళ్ళేలా ధైర్యాన్ని మనం ఇవ్వాలి. వాళ్ళని బయటికి ఒంటరిగా వెళ్ళగలిగేలా మనం తయారు చేయాలి. చేయి పట్టుకొని నడక కొంతకాలం నేర్పిస్తే బాగుంటుంది. ఎప్పటికీ ఆ చేయిని విడవకపోతే వాడు శరీర భాగాలు ఉన్న వికలాంగుడిలా మారిపోతాడు. కాబట్టి చివరగా ఒక్క మాట చెప్తున్నాను, పిల్లలకు చిన్నప్పటి నుంచి పోల్చుకోవడం మానేలా మనం తీర్చిదిద్దాం. తన శక్తిని తాను తెలుసుకునేలా శిక్షణను మనం ఇద్దాం. అప్పుడే రేపటి స్వర్ణ భారతాన్ని యువతరం తమ భుజాల మీద మోయగలుగుతుంది. ఇట్లు మీ శ్రీనాథ్ సిద్దపల్లి, ప్రిన్సిపల్ ఆఫ్ నలంద స్కూల్, ఏర్గట్ల.